నాయుడు చిత్రపటానికి బుద్ధ వెంకన్న రక్తాభిషేకం చేశారు. సిపిఎన్ జిందాబాద్, సిపిఎన్ తన ప్రాణమని తన రక్తంతో గోడపై రాతలు రాశాడు. అనకాపల్లి సీటు ఎంపీ సీటు లేక విజయవాడ పశ్చిమ సీటు గాని తనకు కేటాయించాలని బుద్ధ వెంకన్న కోరారు. తనను ప్రోత్సహించిందే చంద్రబాబు అని, ఆయన దీవెనలతోనే ఎమ్మెల్సీ అయ్యానంటూ చెప్పుకొచ్చారు. ఇక తనకు సీటు రాకుండా చేసిందే కేసినేని నాని అని అతనిపై బుద్ధ వెంకన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి, వల్లభనేని వంశీ, నానిలపై తానొక్కడే గొంతెత్తానని ఎవరూ మాట్లాడలేదని బుద్ధ వెంకన్న చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏం వాలకుండా విజయవాడలో చూసుకునేది ఎవడంటే బుద్ధ వెంకన్న అని చెప్పారు. ఎందుకని ఈ విషయంలో జాప్యం జరుగుతుంది? ఇక మేము కులాలు మతాలు నేను కోరుకున్న 2 సీట్లు, రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి సార్, నేను పార్టీకి విధేయుడిగా ఉంటాను అన్నా. చివరిగా ఏంటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో ఏంటండి, చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వకపోయినా సిపిఐ జిందాబాద్ అంట. చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు మాట్లాడినా వాళ్ళని ఊరుకోను. నేను చెప్పా, అభిమానంతో పోరాటం ఇది. నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానం, నా మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అభిమానం, మా ఇద్దరి మీద ఉన్నటువంటి అభిమానం, ఆ కుటుంబం మొత్తం నేను అభిమానిస్తాను. మా కుటుంబం మొత్తం అభిమానిస్తారు, నా కేడర్ మొత్తం ఆయన అభిమానిస్తారు. కాబట్టి ఇది అభిమానంతో ఆయన దగ్గరికి వెళ్ళాల్సినటువంటి మెసేజే తప్ప కొంతమంది లాగా బ్లాక్మెయిలింగో లాగా ఆయన్ని బెదిరించడాలో అవి ఎవరికి